హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే కందనకాయలతో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది చికెన్లో ఒక పార్ట్. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. కందనకాయలతోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇగో చూస్తున్నారా, నేను ఒక 1/2 కిలో అయితే తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న కందనకాయలు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను. ఒక 1 స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం దీనిలో ఆయిల్ అనేది వేయకూడదండి. వేయకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలన్నమాట. మనకి దీనిలోకి వాటర్ అనేవి వస్తాయి. అవి ఇంకేంతవరకు మనం మగ్గనిచ్చుకోవాలి. దీనిపైన మూత పెడదాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మళ్ళీ ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక చూసారు కదా వాటర్ అనేవి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఏమీ లేకుండా మనం మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసుకున్నాను. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నాను. ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఈ టమాటాను ఈ ఆయిల్ అయితే మగ్గనివ్వాలన్నమాట. ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మగ్గిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీరా పొడి, అదేవిధంగా 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కారం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాలు మనం మగ్గనివ్వాలన్నమాట. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసము. చూసారు కదా, దీనిలో మనం కొంచెం వాటర్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పెరుగును వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి మరొక 3 నిమిషాలు అయితే దీన్ని మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా, స్మెల్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా పెరుగు కూడా బాగా దీనిలో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ కందనకాయల్ని, వాటిని వీటిలో వేసేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేస్తే. ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీనిలో వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం ఒక 5 నిమిషాలు కనుక మగ్గనిస్తే మనకి ఇది రెడీ అయిపోతుందన్నమాట కర్రీ అనేది. ఈ విధంగా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, మనకి 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కందనకాయలో సాల్ట్ అనేది యాడ్ చేశాను కదా. అదేవిధంగా ఒక 1 స్పూన్ వరకు చికెన్ మసాలా పొడిని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఇది దగ్గర పడితే మనకి కందనకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీలో కానీ, రోటీస్లో కానీ, పుల్కా లేదంటే రైస్లో కానీ దేనిలోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.